బాబాయ్ మనకి ఇప్పుడు RC-17 ఒకటి సుకుమార్ అండ్ రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది కదా. సో దాంట్లో హీరోని ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటారు? హీరోయిన్ ఎవరైనా కొత్త అమ్మాయిని తీసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మన శ్రీదేవి గారి అమ్మాయి ఝాన్సీ కపూర్ని తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవడో కూడా సరిగా వాడలే. ఉమ్, ఈ సినిమా పెద్దలో కూడా వాడలేదు కాబట్టి ఇంకా అనవసరం హీరోయిన్ మీద పెద్ద ఫోకస్ చేయని డైరెక్టర్లు ఉన్నప్పుడు ఆ. హీరోయిన్ ఎవరైతే ఏమైంది, ఒక చక్కటి తెలుగు అమ్మాయిని కొత్త అమ్మాయిని పెట్టి చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మన అదే RC-17 లో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటారు? ఎవరైనా తమనైనా బాగానే ఉంటుంది, తమన్ బాగుంటుంది. అంటే సుకుమార్ గారి కాంబినేషన్ లో డిఎస్పీ లేని సినిమా చేయలేదు కదా ఇంతవరకు. ఎందుకు మార్చకూడదు? మార్చొచ్చు కానీ హీరోయిన్ డిఎస్పీ. మార్చాలని హీరోయిన్ మార్చాలని మనం అనుకున్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు మార్చకూడదు? అంటే మార్చొచ్చు మన కదా. సుకుమార్ అండ్ డిఎస్పీ కాంబినేషన్ ఇంతవరకు వచ్చిన అన్ని సినిమాలు హిట్ సినిమాలే. సో ఇప్పుడు గిట్ట అలా కాంబినేషన్ మళ్ళీ సాగాలని చెప్పి చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటారు, ఆర్సీ ఫ్యాన్స్. ఉమ్, కరెక్టే, కాదంటలేదు. కాకపోతే మ్యూజిక్ డైరెక్టర్ కూడా మారిస్తే ఆ డెడికేషన్ వేరుగా ఉంటుంది. ఎందుకంటే ఇంత ముందు దాకా ఆ, ఆ, ఆయన చేసిన సినిమాలన్నీ కూడా ఇప్పుడు పెద్ద పెద్ద బాలయ్య బాబు, చిరంజీవి గారికి ఈ సినిమాలు చేస్తున్నాడు కానీ ఇలాంటి సినిమాలు చేయలేదు. కాబట్టి ఏదైనా కొత్తగా ఏదైనా చూపిస్తాడేమో, కొత్తగా ఏదైనా చేస్తాడేమో అని ఒక ఆలోచనతో నేను అంటున్నా. ఏదేమైనా అంటే తమన్ను పెడితే బాగుంటుందని మీరు అంటారు. నేను అనుకుంటున్నాను. ఆ. తమన్ కాకుండా మరి హిందీ డైరెక్టర్ గిట్ట హిందీ మ్యూజిక్ డైరెక్టర్ గిట్ట ఉన్నారు. బన్నీ చేసుకుంటున్నాడు హిందీ డైరెక్టర్లతో, అది పెట్టేసి అంటే ఏఆర్ రెహమాన్ కరెక్ట్ కాదంటారు. రెహమాన్ కరెక్టే కాదంటలా. కాకపోతే ఏంటంటే ఆయన కొంచెం ఈ మధ్యకాలంలో హిట్లు లేవు. పెద్ద వచ్చింది కానీ అది మామూలు సామాన్యమైన హిట్టే కానీ సూపర్ బంపర్ హిట్ డూపర్ హిట్ అవ్వలేదు కదా. కానీ మ్యూజిక్ పరంగా పెద్ద హిట్ అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు కదా. నిజమే మరి. ఆ. అయితే జాన్వీ కపూర్ గారిని వాడుకోకుండా, సరైన సాంగ్స్ లేకుండా ఏవో చిల్లర చిల్లరగా చేశారు కాబట్టి అది అక్కడ కొంచెం ఇబ్బంది పడడం మాట వస్తుంది కదా. కాబట్టి అయితే ఇప్పుడు RC-17 సుకుమార్ గారి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద అంటే మీ అంచనాలు ఎలా ఉన్నాయి, అలాగే ఆడియన్స్ అంచనాలు ఎంతలో ఉండొచ్చు? అంటే ఆల్రెడీ పుష్ప 2 చూసినాం మనం, పుష్ప 1 చూసినాం. సో సుకుమార్ గారి వీరిద్దరు కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద మీరు అంచనాలు ఎంత పెట్టుకుండొచ్చు? ఏదైనా ఒక డిఫరెంట్ అంచనా ఉంటుందండి. ఎందుకంటే సుకుమార్ గారు అనేవాడు ఒక లెక్కకి అందని దర్శకుడు. ఎస్. వాస్తవంగా మన తెలుగులో ఉన్న డైరెక్టర్లో ఆయన లాంటి డైరెక్టర్ మరొకడు లేడు ఇప్పుడు. అవును. రాలేదు కూడా నాకు తెలుసు. ఆ. ఎందుకంటే అంత అంత నిశ్చితంగా ప్రతి సీన్ పట్ల, ప్రతి డైలాగ్ పట్ల, ప్రతి కథ పట్ల అంత లెక్కల మాస్టర్ అంటారు. నిజంగా అతని సినిమా చూస్తే చాలా మంది పెద్ద 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 సినిమాలు తీసిన వాళ్ళు సినిమాలు కూడా చూస్తాం, అవును. చాలా తప్పులు కనపడుతుంటాయి. కానీ సుకుమార్ సినిమాలు తప్పు పట్టుకోవడం అంటే చాలా కష్టం. అంటే ఇప్పుడు నార్మల్ గా అందరు ఏమనుకుంటారు అంటే ఆ సినిమాలో గుర్రపు స్వారీ ఉంటది, పాత చిరంజీవి గారిని మనం గుర్ర స్వారీలో చూసినాం కదా. సో ఇప్పుడు రామ్ చరణ్ గారి గిట అదే గుర్ర స్వారీలో ఎవరు కరెక్ట్ గా ఉపయోగించుకోలేదు, అంటే రాజమౌళి ఉపయోగించుకున్నాడు. సో మళ్ళా సుకుమార్ గారు ఉపయోగించుకోబోతున్నారు అని చెప్పి చాలా మంది మాట్లాడుతారు. మరి మీరేమంటారు దాని గురించి? ఖచ్చితంగా ఎక్కడా కూడా ఎలాంటి ఎబ్బెట్టు లేకుండా గుర్రపు స్వారీయే కాదు, రైలు భోగియే కాదు, దేన్నైనా నడపగల సమర్థుడు సుకుమార్. సుకుమార్ని మించిన డైరెక్టర్ ఇండియాలో లేడు నాకు తెలుసు. కాబట్టి నేనేమంటానంటే సుకుమార్ సినిమా అంటే భారీ అంచనాలతో వస్తుంది. ఓ చక్కటి కథనం, తర్వాత ఎక్కడ కూడా మానవతా విలువల్ని కోల్పోకుండా చేయగల సమర్థుడు. అంటే ఏ సినిమాకి ఆ సినిమాని మెప్పించగలడు. అది ఏ క్యారెక్టర్ అయితే ఆ క్యారెక్టర్ని మెప్పించి తీయగలడు. కాబట్టి అంత సినిమాలు, ఆయన సినిమాలు ప్రతి సినిమా కూడా ఇట్టే, ఏది ఫ్లాప్ అయిన సినిమా లేదు.